నీవయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సజీవుడు పునరుద్ధరణైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి గత వారం అంతా దేవుడు మన పనిపాట్లు ఆయన మనకు తోడయండి క్షేమాన్ని అనుగ్రహించి మరొక నూతన దినాన్ని ఈ వీక్లో ప్రారంభ దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు మన దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఈ దినం మన టీఎల్సిన దినాహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకున్నాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువుగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో రెండు దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక సత్యాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ భాగంలో రెండు తలంపులు ఏంటంటే, మొదటి తలంపు ఆయన కొండ ఎక్కి. దేవుని బిడ్డలారా, మన దేవుడు అత్యున్నతమైనటువంటి సింహాసనం పైన కూర్చున్నటువంటి వారు. మన పైన 3 ఆకాశాలు ఉన్నాయి. ఆకాశము, మధ్యాకాశము, మహాకాశము అంటారు. మహాకాశములో ఆయన సింహాసనం ఉన్నది. దేవుడు అన్నట్లుగానే ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం అంటాడు. ఆయన కొండ ఎక్కి కూర్చున్న అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, మన ప్రభు ఎప్పుడు కూడా ఎత్తులో ఉండేటువంటి వాడు, ఆయన హైట్స్లో ఉండేటువంటి వారు కాబట్టి ఆకాశంలో మహాకాశంలో ఉండేటువంటి మహోన్నతుడు మన ప్రభు. అలాంటి మన ప్రభు మన కొరకు మరి మానవునిగా దాసుని స్వరూపాన్ని ధరించి దివి నుండి భూమికి దిగొచ్చాడు. నరవతారిగా మన కొరకు పశువుల తొట్టులో ఆయన జన్మించాడు. అంటే ఆయన ఎంతగా మన కొరకు, మన ఎడల ఆయనకి ఎంతటి ప్రేమ, ఎంతటి మన ఎడల ఆయనకున్నటువంటి వాత్సల్యత అనేటువంటిది సాదృశ్యమే ప్రభు యొక్క తగ్గింపు, ఆయన చూపించేటువంటి మాదిరి. మొదటి తలంపులో కొండ ఎక్కినటువంటి మాట. రెండవ తలంపు ఆయనకి ఇష్టమైన వారిని పిలువుగా వారు ఆయన వద్దకు వచ్చిరి. ఆయనకి ఇష్టమైనటువంటి వారిని పిలువగా. దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి, దేవునికి ఇష్టమైనటువంటి వారు అంటే ఎవరు అనుకుంటున్నాం? అంటే దేవునికి ఇష్టమైన వారంటే ఐశ్వర్యవంతులు అంటే దేవునికి ఇష్టమనా? లేకపోతే అధికారం కలిగినటువంటి వారంటే దేవునికి ఇష్టమంటా? లేకపోతే అందచందాలు కలిగినటువంటి వారు దేవునికి ఇష్టమా? ఈ క్వాలిటీస్ కలిగినటువంటి వారంటే అసలు దేవునికి ఇష్టం ఉండదు. ఐశ్వర్యవంతులు, లేకపోతే ఆధిక్యతలు, అధికారాలు కలిగిన వారు, అందచందాలు కలిగినటువంటి వారిని దేవుడు ఇష్టపడేటువంటి వారు. దేవుడు ఎవరిని ఇష్టపడతారు అంటే 2 లక్షణాలు, 2 క్వాలిటీస్ ఉండాలి. ఒకటి దైవికమైనటువంటి భక్తి కలిగినటువంటి వారు, అంటే వాక్యానుసారంగా జీవించేటువంటి వారిని ప్రభు ఇష్టపడతాడు. ప్రభు యొక్క బోధలను, ప్రభు యొక్క మరి ఆజ్ఞల కట్టడలను ఎవరైతే అనుసరిస్తారో వారిని ప్రభు ఇష్టపడతారు. అంత మాత్రమే కాదు, మంచి క్రియలు కలిగినటువంటి వారు, వాక్యానుసారంగా జీవించే వారిని ఇష్టపడతారు ప్రభు. అలాగే మంచి క్రియలు, మంచి నడవడిక, అంటే కేవలం తన కొరకు తను జీవించడం కాదు, ఇతరులకి మేలుకరంగా, ఇతరులకి ప్రయోజనకరంగా, ఇతరులకి సహకారంగా, సహాయంగా ప్రభు చూపించేటువంటి వాక్యానుసారమైనటువంటి మాదిరి ఎవరైతే కలిగి ఉంటారో. ఈనాడు ఎవరిని చూసినా కానీ స్వార్థం, స్వలాభం, స్వనీతి అనేటువంటిది వారిలో కనపడుతుంది మనలో. ఇవి ఎవరిలోనైతే ఈ స్వార్థం, స్వలాభం, స్వనీతి అనేటువంటిది లేనటువంటి వారు ఉంటారో అలాంటి వారిని ప్రభు ఇష్టపడతాడు. అలాంటి వారిని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఈ ఉదయం దేవుని బిడ్డలారా, ప్రభు మనల్ని ఇష్టపడుతున్నాడా? ప్రభువు మనల్ని పిలుచడానికి మన యోగ్యులుగా, అర్హులుగా మన జీవితం అనేటువంటిది ఉన్నదా? ప్రభు చేత ఇష్టపడేటువంటి వారుగా ఉన్నటువంటి రీతిలో మనం ఉండగలుగుతున్నాం లేదో చిన్న స్వపరీక్ష. మనుషులకి, బంధాలకి, బంధువులకి, నాయకులకి ఇష్టంగా జీవించడానికి మనం ఏం చేయాలి? వారి ఇష్టం పొందడం, వారి మన్నన పొందటానికి, వారికి ఇష్టలుగా ఉండటానికి ఎంతగా మనం తహతహలాడిపోతూ తపన పడుతూ ఉంటామో
మనుషులు ఇష్టపడాలని, నాయకులు ఇష్టపడాలని, అయిన వారు బంధాలు ఇష్టపడాలనుకుంటున్నాం. కానీ దేవుడు ఇష్టపడే విధంగా ఉండాలని చెప్పేసి ఏనాడైనా ఆ విధంగా ప్రభుకి ఇష్టమైనటువంటి వారికి ఉండటానికి సిద్ధపడుతున్నామా? చిన్ని వ్యక్తిగత స్వపరీక్ష. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనలందరిని కూడా ఇష్టపడేటువంటి వారుగా, ఆయన చేత పేరు పెట్టి పిలిపించుకున్నటువంటి వారుగా మన జీవితాల నుండుకు పరిశుద్ధాత్ముడు మనలందరినీ కూడా స్థిరపరచునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములు కారణభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయం నాయన దివ్యమైనటువంటి మీ వాక్కుల చేత మాతో మీరు మాట్లాడేందుకు వందనాలు అయ్యా. ఆకాశం మీ సింహాసనం అని సెలవిచ్చట్లుగా నా తండ్రి అయ్యా, ఆకాశం ముందు నాయన ఆశీనుడైనటువంటి మా మహోన్నతుడైనటువంటి తండ్రి మీకు వందనాలు దేవా. కొండ ఎక్కినటువంటి దాంట్లో ఆధ్యాత్మిక భావం చేత మాతో ఈ ఉదయం మాట్లాడారు ప్రభా. అయ్యా, మీకు ఇష్టమైనటువంటి వారిని పిలిచినని మీ లేఖనంలో జ్ఞాపకం చేసినట్లుగా మీకు ఇష్టమైనటువంటి వారు ఎవరో, ఏ లక్షణాలు కలిగినటువంటి వారో, ఎవరిని మీరు ఇష్టపడతారనేటువంటిది స్పష్టంగా మీరు మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు. ఎవరు మీ ద్వారా పిలువబడతారనేటువంటిది నా ప్రభా మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు అయ్యా. మేము ఇష్టలుగా ఉంటున్నామో లేదో దేవ, మీ చేత పేరు పెట్టి పిలిపించుకోగలటువంటి అతి ఆత్మీయ స్థితి ఆధిక్యతను మేము కలిగి ఉంటున్నామో లేదనేటువంటిది ఒకసారి స్వపరీక్ష చేసుకోవటానికి నా ప్రభా మీరు ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయం నేను టీఎల్స్ తినదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీకు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. భౌతికమైనటువంటి భూ సంబంధమైనటువంటి ప్రశంసల కొరకు, భూ సంబంధంగా నాయన మనుషుల యొక్క మన్నను పొందుకునేటువంటి దానికి తహతహలాడేటువంటి మనసు కాకుండా ప్రభువా, మీ ద్వారా నాయన ఇష్టపడేటువంటి వారు, మీ ద్వారా ప్రశంసించబడేవారుగా, మీ ద్వారా నేను అంగీకరించబడేటువంటి వారుగా మేము శుద్ధపట్టుకు మీ కృపద ఇచ్చామని ప్రార్థన చేస్తున్నాం. ఈ వీక్ అంతా నేను బిడ్డలొచ్చినటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో, వారి బాధ్యతల్లో మీరు తోడుగా నడిపించి సహాయం చేయమని, దినదీవులు దయచేయమని యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.